శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రెహమత్ బి ఆదివారం టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం పర్యటనలో భాగంగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంతోషం. నేను ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా రెహమత్ బి ఆపా గారు చాలా చక్కటి సేవలు ఈ వార్డుకు అందించారు. ఆమె సేవా దృక్పథం గల ఒక కౌన్సిలర్గా చాలా మంచి సేవలు అందించారు. ఆటోనగర్లో కూడా ఆమె దగ్గరుండి అన్ని పనులు చేసి, నేను ప్రతిరోజు సుమారుగా చాలా రోజు శ్రమదానాలు చేసి జేసీబీలు పెట్టి మేము స్వయంగా కూడా ముళ్ళ కంపలు చెదారం పొదలు తొలగించాం. అక్కడ కొంచెం ఇంకా డ్రైనేజీలు వేయమంటే అది ఆ పనులు వెనకబడ్డాయి. ఇటువంటి మంచి సేవా దృక్పథం గల మా రెహమత్ బి ఆపా మా పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇది ఒక మంచి శుభ పరిణామం. సో మంచి వాళ్ళందరూ దయచేసి ఇక వైఎస్ఆర్సీపీ ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాదరణ కోల్పోయింది, మనం చూస్తున్నాం. నిన్న మేనిఫెస్టో కూడా చూసాం. తెలుగుదేశం ఖచ్చితంగా కూటమి, చంద్రబాబు నాయుడు గారు 140-150 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ బాలకృష్ణ గారు కూడా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. ఎవరికైనా దింపుడు కళ్ళేం ఆశలు ఉంటే దయచేసి అది మానుకోండి. ఇక్కడ ఉండే అభ్యర్థులు కూడా ఒకరు బెంగళూరుకు, ఒకరు బళ్ళారికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మీరు ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకొని ఇక ఆ పార్టీలో ఎవరికి కూడా భవిష్యత్తు ఉండబోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దయచేసి టీడీపీకి రండి. ప్రజాదరణ ఉన్న పార్టీ ఇది. ప్రజలకు సేవ చేయాలి, మీరు మంచి చేయాలి అనుకుంటే, మీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే మీరు టీడీపీలో చేరనని సవినయంగా ప్రార్థిస్తూ, మా రెహమత్ బి ఆపాను సల్లాములు చేసి ఆమె వచ్చినందుకు ఆమెకు ఇంకా మంచి పార్టీలో గుర్తింపు ఉంటుందని నేను బాలకృష్ణ గారికి కూడా వారికి తెలియజేసి, ఈ అమ్మకు మంచి గుర్తింపు, వైఎస్ఆర్సీపీలో కొంటే మెరుగైన గుర్తింపు, ఆమె వార్డులో ఇంకా మెరుగైన సేవలు అందించేటట్లు ఆమెకు అన్ని సహాయ సహకారాలు ఈ పార్టీ అందిస్తుంది.